స్తోత్రమెస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఈ దినం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప గనుక ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో ఆయనతో గడిపి ఆయన కృపను పొందుకునే వారిగా మనం ఉండాలని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్టు ఇది వరకెన్నడను దున్నని బీడ భూములను దున్నుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం అంటే తెలుసా? నీతి ఫలించినట్లు మీరు విత్తనం అంటే నీతి అనే విత్తనాన్ని దేవుడు మనలను మరి విత్తమంటున్నాడు. కనుక మనము మరి నీతి అనే విత్తనం ఎప్పుడు మరి వేస్తామని అంటే, మనము నీతిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మార్గంలో మనం నడిచినప్పుడు, ఆయన చెప్పిన కట్టడలు విధులను మనం అనుసరించినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఆయన వాక్యాన్ని వినడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. అప్పుడు మనం నీతి అనే విత్తనాన్ని భూమి మీద ఈ లోకంలో మనం విత్తినప్పుడు కింద ఏమంటాడంటే, ప్రేమ అనే కోత మీరు కోయుడి. మనం ఎప్పుడైతే నీతి అనే విత్తనం వేస్తామో ప్రేమ అనే కోతను మనం కోయగలుగుతాం. కనుక మరి దేవుణ్ణి వెతకడానికి ఇదే సమయం. కనుక మరి ఈ దినం లోకంలో మనం ఆయా విషయాల్లో మరి దేవుణ్ణి వెతకడానికంటే మరి ఆయా సమయాల్లో ఆయా విషయాలను మనం వెతుకుతూనే ఉంటున్నాం. మరి నిజము కాని వాటిని వెతుకుతూ ఉంటున్నాం. కనుక ఇక్కడ నిజమైన దేవుడు యేసు క్రీస్తు అని మనం గుర్తెరిగి ఆయన వెతికి మరి ఆయన వెతికినట్లయితే మనం నీతి అనే మరి విత్తనం వేసి ప్రేమను పంటను కోసి అందరం ఐక్యత కలిగి జీవించడానికి దేవుని కృప తోడ్పడుతుంది. కనుక మరి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఉండాలని దేవుడు ఈ ఉదయాన్నే కోరుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరూను మరి నీతిగా జీవించడానికి, అలాగే ప్రేమను పంటను కోయడానికి ముఖ్యంగా మనం చేయవలసింది దేవుణ్ణి వెతకాలి. దేవుడు ఎవరైనా తెలుసుకోవాలి. ఆ దేవునికి ఉండిన లక్షణాలు, గుణగణాలు మనం గ్రహించగలిగి మరి ఆ దేవుని మార్గంలో మనం సాగగలిగితే మనం జీవిత ధన్యము అవుతుందని మీకు తెలియచేస్తూ, ఈ దినం ఒకవేళ మరి నా పరిస్థితులు ఏదైనా సరే సమాధానం మరి మార్గము ఏసే అని గుర్తెరిగి మరి ఆయన మార్గంలో నడవాలని మీకు తెలియచేస్తూ, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని తెలియచేస్తూ, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయాసపడాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు ఇస్తాయా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మేము నీతిగా జీవించాలని, ప్రేమను పంటను కోయాలని, నిన్ను వెతకడానికి సమయం ఇదని మేము గ్రహించినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని, ప్రతి ఒక్కరూ నిన్ను వెతికి నీవిచ్చే కృపను పొందుకోవడానికి సహాయం చేయమని, ఈ దినం ఎవరన్నా రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలంలో ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో నేను ప్రతి ఒక్కరికి మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాను. చేతి పనులు మొదలుకొని నేను ఉన్నతమైన అధికారుల వరకు నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. చంటి బిడ్డలు మొదలుకొని ప్రభు వృద్ధుల వరకు కూడా నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాతావరణం ప్రభా అనుకూలపరచమని, కానా ఈ తుఫాను కారణంగా ప్రభు అనేక మంది ప్రభు ఇబ్బందులు పడతా ఉండగా తండ్రి ప్రతి ఒక్కరికి నీ కాపుదల క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా భారతదేశాన్ని రక్షణలతో అలంకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో, బర్త్డేనో నీ బిడ్డని దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం ప్రభా. సంవత్సరం అంతా మీ దయకిరీడం ఉంచమని, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయత్నాల్లో రాకపోకల్లో మీరే తోడండి మహిం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ మరి బలపరిచారని నమ్ముతున్నాను. మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ దినం ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజు జరిపించుకుంటారో మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.